అనుగ్రహం చేత, ఏడుకొండలవాడి అనుగ్రహం చేత నేను లెక్చరర్ని అయ్యాను. లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత, ఒరే నిధి, దిస్ ఈస్ నాట్ యువర్ జాబ్, యువర్ జాబ్ ఈస్ మేక్ టు లాఫ్ అదర్స్. అందరినీ నవ్వించటం నీ జీవితానికి నీకు ఇచ్చినటువంటి కారణం ఇది, అందుకని నువ్వు పుట్టావని నన్ను సినిమాల్లోకి పంపిస్తే ఇప్పటికీ 1200 పైగా సినిమాల్లో నటించాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేరు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది, భారతదేశం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇవాళ ఈ స్థితిలో ఆ రోజైనా నాకు ఇది చదువు వద్దులే, అక్కర్లేదులే, ఇంకొకటిలే అని నేను అనుకుని ఉన్నట్లయితే బ్రహ్మానందం ఎవరు, ఏంటో, ఎక్కడ ఉన్నాడు, కొన్ని కోట్ల మందిలో నేను ఒకడిని అయి ఉండేవాడిని. కానీ ఎదురు తిరిగాను కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా షుడ్ టేక్ ది లైఫ్ అస్ ఛాలెంజ్. అందుకని కళాకారులందరికీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు విశ్వగురు అవార్డ్స్ ఇస్తున్నటువంటి ఈ సంస్థకి ముఖ్యంగా నా 2 చేతులెత్తి నమస్కరిస్తూ, వారిని ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో ఇది రావాలని ఈ సంస్థకి నేను 50,000 రూపాయలు డొనేషన్గా ఇస్తున్నాను. చెప్పేసి వెళ్ళిపోవటం అని కాకుండా నా పరంగా నేను వారికి అందజేస్తానని చెప్తూ, ఎందుకంటే నేను కూడా బొమ్మలు వేస్తాను, మీకు తెలుసా? మరి చెప్పలేదా ఇందాక? కంగారులో మర్చిపోయారా? ఓకే. కాబట్టి ఒక చిత్రకారుడు ఎంత కష్టపడతాడు, ఎంత పేరు తెచ్చుకోవాలని, చిత్రకారుడు ఏంటి, శిల్పి ఏంటి, ఒక నాట్యకారుడు, ఇందాక పిల్లల పాపం ఆ మేకప్లు వేసుకుని, ఆ డ్రెస్సులు వేసుకుని ఆ టీచర్ గారు చెప్పిన దానికి చక్కగా అద్భుతంగా అభినయించి వాళ్ళ టాలెంట్ ఎప్పుడూ పొద్దున్నే 8 గంటలకు వేయడం మొదలుపెట్టి ఉంటారు. ఆ మేకప్ వేసి 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 డ్రెస్సులు వేసుకుని కూర్చుని అభినయం చూపించాలి, వాళ్ళ టాలెంట్ చూపించాలి, వాళ్ళ కళను చూపించాలనేటువంటి ఇలాంటి వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకుని చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 1 గంట టైం అయింది. సాధారణంగా ఈ టైంలో భోంచేసి పడుకునే టైము. మీ అందరూ అనుగ్రహిస్తే, రాత్రంతా నిద్రలేదు కాబట్టి నన్ను క్షమించి వదిలిస్తే నేను వెళ్ళి ఓ ముద్ద అన్నం తిని మన భాషలో చెప్పుకోవాలంటే ఆ మంచం మీద పడి ఉంటా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్ మై డియర్. ఐ విల్ సే థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ రామచంద్ర యాదవ్. నేను పొరపాటున రామచంద్రరావు గారు అన్నాను. నేను రావు కాదండి, యాదవ్ అన్నాడు. ఓహో, యాదవ్ అంటే మామూలు ఆ చరిత్ర చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. యదుకుల భూషణుడు యాదవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ దానికి సంబంధించినటువంటి అంశకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మీ అందరూ చేయూతనేసి ఇదిగో ఇలాంటి రాంబాబు లాంటి వ్యక్తిని పర్వాలేదు ఇలాంటి వీళ్ళని ఇట్లాంటి ఆర్గనైజేషన్ మీరు పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏదో సభాముఖంగా ఒక మాట అనేసి వెళ్ళిపోవటం కాకుండా రేపెల్లింట్లోనే మీ డబ్బు మీకు పంపిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నా గురించి ఏం చెప్పలేదు సార్. అసలు నేను నిజంగా మీ గురించి చెప్దాం అనుకున్నా. మనం ఎప్పుడు చప్పటి కొట్టమని అడుక్కోకూడదమ్మా. ఎందుకంటానంటే సార్ చప్పట్లు కొట్టమనేది వాళ్ళలో ఎనర్జీ కోసం సార్. వాళ్ళు నిద్రపోతున్నారా మేల్కున్నారా చూడాలి కదా. వాళ్ళు నిద్రపోతున్నారా మేల్కున్నారా అనేది మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. మనం మాట్లాడే స్టఫ్ ని బట్టి ఉంటుంది. వాళ్ళు వినాలనుకుంటే చప్పట్లు కొట్టాలనే భావన వాళ్ళకి కలిగినప్పుడు కొడతారు. అయినా సరే మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి అని కూడా. అదే సార్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.